తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల అధిక ఫీజుల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠిన వైఖరి అవలంబించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం నిబంధనలను ఉల్లంఘిస్తే అనుమతులు రద్దు చేయడమే కాకుండా అధికంగా వసూలు చేసిన మొత్తాలను తిరిగి రికవరీ చేయాలని అధికారులకు ఆదేశించారు. ఫీజుల నియంత్రణకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రజల అభిప్రాయం కోసం వెబ్సైట్లో ఉంచాలని సూచించారు. రాష్ట్ర సమగ్ర విద్యా విధానంపై అధ్యయనం చేసిన తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ తన నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించింది. 305 పాఠశాలల పరిశీలన, 46 సమావేశాల విశ్లేషణ ఆధారంగా రూపొందిన ఈ నివేదికలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ మోడల్ను సిఫార్సు చేసినట్లు కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి వెల్లడించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి సారించిన సీఎం కోర్ అర్బన్ ప్రాంతాల్లోని పాఠశాలలకు భారతీయ విద్యాభవన్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో రాజీ పడొద్దని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి విజయ డైరీ నుంచి పాలు సరఫరా చేయాలని, మధ్యాహ్న భోజన నాణ్యత మెరుగుపరిచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత వినియోగించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా రవాణా సదుపాయాలతో కూడిన ఆధునిక వసతులు కల్పించాలని, విద్యార్థుల కోసం ఎలక్ట్రిక్ బస్సులపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో పలువురు మంత్రివర్గ సభ్యులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా వ్యవస్థలో సమతుల్యత సాధిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.